వెల్కమ్ టు నాంసరి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. సింపుల్ అండ్ టేస్టీగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇందులోకి ఒక స్పూన్ నూనె ఎక్కువగానే వేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ ఎక్కువగా వేసుకున్నాను. అలాగే ఒక 2 కాకరకాయలు, అంటే ఒక 150 గ్రాముల వరకు ఉన్నాయి. కాకరకాయలని ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా మనకి అన్నంలోకి, చపాతీలోకి టేస్ట్ అనేటువంటిది సూపర్గా ఉంటుంది. మనం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మరీ క్రిస్పీగా కాకుండా మనకి అన్నంలోకి సరిపడేలాగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ మూత పెట్టుకుంటే మరీ కాకరకాయ ముక్కలు నీకు మెత్తబడతాయి. అందుకోసం మూత పెట్టుకోకుండా ఇలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి ఫ్రై అవుతున్నాయి. ఇంకాస్త దగ్గరికి వచ్చిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసేసుకోవచ్చు. మనకి ఈజీగా షుగర్ ఉన్న వాళ్ళకైనా, లేక ఈజీగా అన్డైజెస్టెడ్ వాళ్ళు, అంటే మనకి తీసుకునేటువంటి ఫుడ్ డైజెస్ట్ కాకుండా ఉన్న వాళ్ళకు కూడా మనకి కాకరకాయ చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ రకంగా మనకి ఫ్రై అయిన తర్వాత వీటిని మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇంకా బాగా ఫ్రై అయిపోయినాయి. మీరు ఇంకా కావాలనుకుంటే క్రిస్పీగా అయినా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇందులోకి మనకి ఏమి మసాలా వేయకుండా ఉప్పు, కారం వేసుకున్నా కూడా, పసుపు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే కాకరకాయ త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే మొత్తం ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. అలాగే ఇందులోకి తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని వేసేసుకొని మనం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. నేనైతే ఒకటి వేసుకున్నాను ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకు కావాలనుకుంటే ఉప్పు వేసుకుంటే కొద్దిగా మనకు బాగా ఫ్రై అయిపోతాయి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత చూడండి, కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 8 తీసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నా. మన దగ్గర ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలాగ ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం వేసేసుకున్నాము, ముక్కల్లోకి వేసేసుకున్నాం కదా. అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నా, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లోకి అంతా కూడా కారం పట్టేలాగా అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, తర్వాత ఇక్కడ బెల్లం, ఇది ఆప్షనల్. మీకు ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ బెల్లమే ఇక్కడ కాకరకాయలోకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లం కరగనివ్వాలి. బెల్లం వేసుకుంటే మనకి టేస్టు కాకరకాయలో చాలా బాగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. లేదంటే ఇష్టం లేదనుకుంటే ఒకవేళ బెల్లం స్కిప్ చేసేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మనం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి
ఇందులోకి కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవడమే. ఫ్రై చేసినటువంటి కాకరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే. చూడండి ఇలాగా ఒక్క నిమిషం పాటు మిక్స్ చేసేసుకున్నామంటే మొత్తం మసాలా అంతా కాకరకాయ ముక్కలకు పట్టేస్తుంది. ఒక్క నిమిషం పాటు లేదా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకొని చూపిస్తున్నా చూడండి. రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై. వేడి వేడిగా చపాతీలోకైనా, అన్నంలోకైనా లేదా మనం ఉత్తదైనా కూడా తినేసేయొచ్చు. అంత బాగా ఉంటుంది. తియ్య తియ్యగా, కారం కారంగా చాలా బాగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే పర్లేదు. డిస్లైక్ కూడా చేయండి. ఏం పర్లేదు. నేనైతే ఏం ప్రాబ్లం కాదు. ఏం బాధపడను. కానీ మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్‌గా చాలా బాగా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ రూపంలో